గాయపడ్డ సింహం ట్రైలర్ ఇది రియాక్షన్ వీడియో. ఆల్రెడీ నేను టీజర్‌లో చెప్పాను. నాకేం పెద్ద అనిపించలేదని. అండ్ నేను ట్రైలర్‌లో కూడా అదే చెప్తున్నాను. నాకు ట్రైలర్‌లో కూడా ఏమి అనిపించలేదు. నిజంగా చెప్తున్నాను. ఏదో అలా ఎళ్తుంది అన్నట్టు అనిపిస్తుంది తప్ప పెద్ద ఏమి అనిపించట్లేదు నాకైతే. స్టోరీ ప్లాట్ ఏంటంటే హీరోకి అమెరికా మీద ఒక ప్యాషన్ ఉంటది. సో, ఎంతవరకు అది ట్రై చేస్తాడు, ఎళ్ళడానికి ఏం పనులు చేస్తాడనేది ప్లాటు. మొత్తానికి లాస్ట్‌కి అమెరికా ఎళ్ళినట్టయితే ట్రైలర్‌లో చూపించారు. పోన్లే ఎళ్ళాడు అనుకునే టైంకి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు. ఎందుకొచ్చాడనేది మనకు తెలీదు. ట్రంప్ ఏదో బాంబ్ పేల్చినట్టు ఒక వీడియో ఏదో చిన్నది పెట్టారు. నాకు అర్థం అవ్వలేదు అది సరింగా. ఒకవేళ మీకు ఎవరికైనా అర్థమైతే నాకు ఒకసారి కామెంట్ చేయండి. తర్వాత వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా అలాగా అదే ఉండిపోతాడు మూడ్‌లో అమెరికా, అమెరికా అనుకోని. సో, లాస్ట్‌కి ఏమవుతది? లాస్ట్‌కి ఒక పెళ్లి సంబంధం సెట్ చేసి పెళ్లి చేసేద్దాం అనుకుంటారు ఆళ్ళ పేరెంట్సు. పెళ్లి చూపులకెళ్తారు. అక్కడ ఈ స్టోరీ అంతా చెప్తారనుకుంట. సేమ్ నాకెందుకో ఇది పెళ్లి చూపుల స్టోరీ లాగే ఉంది యాజ్ ఇట్ ఈజ్. అతను కూడా విజయ్ దేవరకొండ అక్కడికి వెళ్ళాకే కదా స్టోరీ అంతా చెప్పాక వీళ్ళిద్దరూ కంబైన్డ్ అయ్యి ఒక ఫుడ్ ట్రక్ పెడతారు. ఇందులో కూడా వీళ్ళిద్దరూ కంబైన్డ్ అయ్యి నాకు తెలిసి వీసా కోసం తనని పెళ్లి చేసుకుంటే సంథింగ్ ఏదో గ్రీన్ కార్డ్ తనకు ఉండుండాలి. అయ్యుండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళిద్దరూ మళ్ళీ అమెరికా వెళ్తారని నేను లాస్ట్‌లో అనుకుంటున్నానేమో. అంతకు మించి నాకేం కొత్తగా అనిపించలేదు. పెద్ద నవ్వు కూడా ఏం రాలేదు నిజం చెప్తున్నాను. ఏదో అలా సేమ్ ఇందులో కూడా క్రింజ్ డైలాగ్స్ అలాగా ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ అయిపోయింది అది నిజంగా. ఆ క్రింజ్ డైలాగ్స్ ఎందుకుంటున్నాయో, ఎందుకేస్తున్నారో నాకేం అర్థం అవ్వట్లేదు నిజంగా. ఓవరాల్‌గా అయితే అలా నాకంతే అనిపించింది. అంతకు మించి బాగున్నట్టు ఏమి అనిపించలేదు. మీకెలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.